హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం విజువల్ ఇంపైర్‌మెంట్ టాపిక్‌లో నిర్వచనాలు, విజువల్ ఇంపైర్‌మెంట్ టాపిక్‌లో నిర్వచనాలు అనేది టాపిక్ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఒకసారి ఈ టాపిక్ చెప్పే ముందు ఏంటంటే మనం ఇందులో ఏమేమి ఉన్నాయి? అసలు నిర్వచనాలు ఏ నిర్వచనాలు ఉంటాయి? మనం మన యాప్ ఏంటంటే ఎస్‌విజి స్టడీ సర్కిల్ ప్లే స్టోర్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఎస్‌విజి స్టడీ సర్కిల్ అని. అండ్ ఇంకోటేంటంటే మీకు కోర్స్ ఫీజ్ అనేది 4,500 రూపీస్‌కే కోర్స్ అనేది పెట్టడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్ మీకు 999 రూపీస్‌కే టెస్ట్ సిరీస్ ఇవ్వడం కూడా జరిగింది. సో, ఇప్పుడు మనం చెప్పబోయే క్లాస్ ఏంటంటే విజువల్ ఇంపైర్‌మెంట్‌లో అంధత్వానికి సంబంధించిన నిర్వచనాలు ఏముంటాయి? సో, ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు? అలాగే అంధత్వం అంటే ఏమిటి? లీగల్ బ్లైండ్‌నెస్ ఏంటి? అంధత్వం అంటే ఏమిటి? లీగల్ బ్లైండ్‌నెస్ అంటే ఏమిటి? సాధారణమైన అంధత్వం అంటే ఏమిటి? అలాగే చట్టపరమైన దీన్నే మనం లీగల్ బ్లైండ్‌నెస్ అన్నాం. సాధారణమైన అంధత్వం అంటే ఏమిటి? అలాగే టోటల్ బ్లైండ్‌నెస్ అంటే ఏమిటి? సో, దీనికి సంబంధించిన నిర్వచనాలు మనం ఒకసారి చూద్దాం. సాధారణమైన నిర్వచనం. సాధారణమైన నిర్వచనం అంటే ఇక్కడ మీకు ఇది మిస్ అయింది, ఇక్కడ అంధత్వము వస్తది. ఓకే. అంధత్వము. ఇది మీరు ఇక్కడ రాసుకోండి. ఇక్కడ బ్లైండ్‌నెస్. బ్లైండ్‌నెస్. అక్కడ మీరు బ్లైండ్‌నెస్ అని రాసుకోండి. ఓకేనా? అది మిస్ అయింది. ఓకే. మరి బ్లైండ్‌నెస్ అంటే ఏమిటి? సాధారణ నిర్వచనం. నిఘంటువు ప్రకారం చూస్తే చూడగలిగే సామర్థ్యం పూర్తిగా లేకపోవడాన్ని అంధత్వం అంటారు. అంటే సాధారణ నిర్వచనం అంటే ఏం లేదు. ఇప్పుడు మనం అందరం యూజ్ చేసే డిక్షనరీ ఏదైతే ఉంటుందో ఈ డిక్షనరీ ప్రకారం చూస్తే చూడగలిగే సామర్థ్యం పూర్తిగా లేకపోవడాన్ని అంధత్వం అంటారు అని అన్నాం. ఓకే. చూడగలిగే సామర్థ్యం అంటే దేని ప్రకారంగా? నిఘంటువు ప్రకారం చూస్తే చూడగలిగే సామర్థ్యం పూర్తిగా లేకపోవడాన్ని అంధత్వం అంటారు. ఇదొక నిర్వచనము. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే టోటల్ బ్లైండ్‌నెస్ అంటే ఏమిటి? టోటల్ బ్లైండ్‌నెస్ అంటే నో లైట్ పర్సెప్షన్ అంటే కాంతి కూడా ఏ దిశ నుండి వస్తుందో గుర్తించలేని స్థితిని ఏమంటామంటే టోటల్ బ్లైండ్‌నెస్ అంటాం. అంటే దృష్టి పూర్తిగా లోపించడం. ఏంటి? దృష్టి పూర్తిగా లోపించడాన్ని టోటల్ బ్లైండ్‌నెస్ అంటాం. మరి సాధారణమైన అంధత్వం జనరల్ బ్లైండ్‌నెస్. ఏంటి సాధారణమైన అంధత్వం అంటే దృష్టిలోపం తీవ్రంగా ఉండి ఎంతో కొంత చూపు మిగిలి ఉంటే దాన్ని సాధారణమని అంటాం. అంటే సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి ఒకటి మీ కీ పాయింట్ ఏంటంటే కొంత చూపు మిగిలి ఉంటే దాన్ని జనరల్ బ్లైండ్‌నెస్ అంటాం. టోటల్ బ్లైండ్‌నెస్ నో లైట్ పర్సెప్షన్. ఏంటి? టోటల్ బ్లైండ్‌నెస్ అంటే లో లైట్ పర్సెప్షన్. ఎంతో కొంత చూపు ఉంటే దాన్ని సాధారణమైన అంధత్వం అని మనం ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మరి ఇంకా ఏ నిర్వచనాలు ఉన్నాయి? ఇప్పటికి 3 నిర్వచనాలు అయినాయి. మరి చట్టపరమైన అంధత్వం అంటే దీన్ని ఏమంటాం? లీగల్ బ్లైండ్‌నెస్. ఏంటి? లీగల్ బ్లైండ్‌నెస్. మరి ఏంటి లీగల్ బ్లైండ్‌నెస్ అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు ఇది చలనన్ చార్ట్. ఏంటి? స్నెల్లన్ చార్ట్. ఈ స్నెల్లన్ చార్ట్ మీకు అనేది నేను విజువల్ యాక్టివిటీ టాపిక్ చెప్పినప్పుడు ఏంటంటే అక్కడ మీకు ఈ స్నెల్లన్ చార్ట్ వస్తుంది. బట్ ఇక్కడ మనం జస్ట్ దీనికోసం ఒక చిన్న పాయింట్ అనేది తెలుసుకోవాలి. 20/200 ఏంటి? 20/200 ఏంటి 20/200? ఇక్కడ చూడండి ఈ 20/200 ఉన్న స్నెల్లన్ చార్ట్‌లో కొలత అనమాట. సో, దీనిలోపు తక్కువ చూపు ఉంటే స్నెల్లన్ చార్ట్‌లో 20/200 కంటే తక్కువ చూపు ఉంటే ప్రభుత్వం అంటే మెడికల్ బోర్డ్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు ఇచ్చిన కొలత ప్రకారంగా ఏంటంటే వాళ్ళు నిర్ణయించిన ప్రకారం అంటే ఈ దృష్టిలోపం అనేది ఉంటుంది. ఏంటి? 20/200 కంటే తక్కువ ఉంటే అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూడి అలాగే ఆర్‌పిడబ్ల్యూడి అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ 3 చెప్పాలి మీకు. పీడబ్ల్యూడి, ఆర్‌పిడబ్ల్యూడి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో, ఈ మూడిట్లకి కూడా ఒక్కొక్క రకమైన కొలతలు ఉంటాయి. ఏంటి? బ్లైండ్‌నెస్ అంటే ఏంటి? ఎంత ఉంటుంది? అలాగే లో విజన్ ఎంత ఉంటుంది? సో, ఇలా మూడిటికి కూడా కొలతలు ఉంటాయి. బ్లైండ్‌నెస్‌కి, లో విజన్‌కి. ఓకే. సో, అక్కడ మీకు చెప్పేటప్పుడు ఈ టాపిక్ మీకు స్నెల్లన్ చార్ట్‌తో లింక్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
20/200 కంటే తక్కువ చూపు ఉంటే ఈజ్ ఏ లీగలీ బ్లైండ్. ఏంటి? లీగలీ బ్లైండ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది చట్టపరమైన అంధుడుగా మనం గుర్తించవచ్చు అనమాట. అది ఎవరిస్తారు? మనం ఇచ్చేది కాదు. గవర్నమెంటే వాళ్ళకి చట్టపరమైన అంధుడిగా. వాళ్ళకి మరి ఏముంటుంది? వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే కొన్ని సదుపాయాలు కూడా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సదరం సర్టిఫికేట్. ఏంటి? సదరం సర్టిఫికేట్. సదరం సర్టిఫికేట్. ఈ సదరం సర్టిఫికేట్ కూడా వీళ్ళకి వీలవుతుంది, ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీళ్ళు 40% బెంచ్ మార్క్ డిజబిలిటీ. ఎంత? 40% బెంచ్ మార్క్ డిజబిలిటీకి వీళ్ళు అర్హులు అనమాట. సో మరి నెక్స్ట్ ఇంకే డెఫినేషన్స్ ఉన్నాయి. మరి 1989లో అన్నే ఖాన్. ఏంటి? 1989లో అన్నే ఖాన్ ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏ నిర్వచనం ఇచ్చారు 1989లో? పాక్షిక. ఇతను అగర్వాల్ కాదండి, అన్నే ఖాన్. ఇది మిస్టేక్ ఇది. ఓకే, అన్నే ఖాన్. అన్నే ఖాన్ 1989లో ఏ నిర్వచనం ఇచ్చారు? అన్నే ఖాన్ ఇక్కడ రాస్తాను చూడండి. అన్నే ఖాన్ ఏ నిర్వచనం ఇచ్చారంటే, ఒక వ్యక్తి కంటి చూపు సరిచేసిన తరువాత కూడా ఎంతో కొంత దృష్టిలోపం కొనసాగితే, లేదా ఇలాగైనా మీకు చెప్పుకుంటే, అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా దృష్టిలోపం కొనసాగితే, సింపుల్గా చెప్పాలంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా దృష్టిలోపం కొనసాగితే దాన్ని లో విజన్ అంటారు అని మనం అన్నే ఖాన్ ఇది చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ మరి విజువల్ ఫంక్షన్ అంటే ఏమిటి? విజువల్ ఫంక్షన్ అంటే ఏం లేదు, చదవడం, రాయడం, నడవడం అనేది ఇక్కడ మనకి ఏంటంటే మన నిత్య జీవితంలో ఉపయోగపడడానికి కొన్ని పనులు, అంటే మనం డైలీ యాక్టివిటీస్ చేయడానికి మనకి కొన్ని పనులకి ఉపయోగపడే చూపు, అంటే మన లైఫ్లో మనం చేస్తున్న పనులకి ఉపయోగపడిన చూపునే విజువల్ ఫంక్షన్, దృష్టి పనితీరు అంటారు. ఓకే, దీన్ని దృష్టి పనితీరు అనొచ్చు, లేదంటే దృష్టి వ్యవహారం అని కూడా అనొచ్చు. ఏంటంటే దృష్టి వ్యవహారం, ఇది కూడా దృష్టి వ్యవహారం అని కూడా అంటారు. మరి దృష్టి సామర్థ్యం, విజువల్ ఎఫిషియన్సీ. మరి విజువల్ ఎఫిషియన్సీ అంటే ఏమిటి? దగ్గర మరియు దూరం వస్తువులను స్పష్టంగా గుర్తించే శక్తి. దగ్గర మరియు దూరం వస్తువులను. ఇప్పుడు దగ్గరగా ఉండే వస్తువులు కొంతమందికి కనబడవు, అలాగే దూరంగా ఉండే వస్తువులు కొంతమందికి కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజార్డర్స్ టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ చెప్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైపర్మెట్రోపియా టాపిక్స్ వస్తాయి. సో దగ్గర వస్తువులు, దూరం వస్తువులు వాళ్ళకి కనబడవు. కొంతమందికి దగ్గర ఉన్న దూరంగా కనబడవు, దూరం ఉన్న దగ్గరగా కనబడవు. సో అది దూరం వస్తువులు దగ్గరగా అదే మీకు ఎలా చెప్పాలంటే సింపుల్గా దగ్గర చూపు, దూరం చూపు అనేది కొంతమందికి లాస్ అవుతుంది. సో అది దగ్గర వస్తువులు మరియు దూరపు వస్తువులు స్పష్టంగా గుర్తించే శక్తినే మనం ఏమంటామంటే విజువల్ ఎఫిషియన్సీ. ఏంటి? విజువల్ ఎఫిషియన్సీ. మరి అంధత్వానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయి? అంధత్వానికి ప్రధాన కారణాలు ఇవి నిర్వచనాలు, దీనికి సంబంధించిన నిర్వచనాలు. మరి సింపుల్గా మీకు అంధత్వము అంటే నిర్వచనం ఏంటి? సార్ అంధత్వం అంటే ఏమిటి? అది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అంధత్వము ఏంటి? అంధత్వం అంటే ఏం లేదు, మీకు ఒక వ్యాధి వలన కానీ, అలాగే గాయం వలన కానీ, గాయం వలన కానీ మీ చూపు కానీ పోతే, ఏంటి? వ్యాధి వలన కానీ, గాయం వలన కానీ చూపు పోవడాన్ని అంధత్వం అంటారు. అయితే ఏంటి చూపు పోవడం అంటే? సెంట్రల్ విజన్ ఎఫెక్టెడ్. ఒకటి ఏంటి? కేంద్ర దృష్టి తగ్గడం. ఏంటి? కేంద్ర దృష్టి తగ్గడం, లేదా ఫీల్డ్ ఆఫ్ విజన్, విజువల్ ఫీల్డ్. ఏంటి? విజువల్ ఫీల్డ్ అంటే దృష్టి క్షేత్రం తగ్గడం. ఓకే, ఇవన్నీ మీకు ఇవి నిర్వచనాలు, జస్ట్ మీరు నిర్వచనాలాగా చదవండి. ఈ విజువల్ ఫీల్డ్ అంటే ఏంటి, సెంట్రల్ విజన్ ఎఫెక్టెడ్ అంటే ఏంటి, ఇవి మీకు టాపిక్స్ వచ్చేటప్పుడు టాపిక్స్ దగ్గర చెప్తాను. మీకు సింపుల్గా చెప్పాలి అంటే దృష్టి క్షేత్రము అంటే ఏం లేదు, ఒక వ్యక్తి ఇలా ఉంటే తను చూపు ఎన్ని డిగ్రీల వరకు చూస్తున్నాడు. ఏంటి? ఎన్ని డిగ్రీల వరకు చూస్తున్నాడు. ఇది ఒక వ్యక్తి అనుకుంటే ఎన్ని డిగ్రీల వరకు చూస్తున్నాడు. ఇలా మనం 180 డిగ్రీస్ చూడడం జరుగుతుందా, లేకపోతే కేవలం 90 డిగ్రీస్ మాత్రమే చూడడం జరుగుతుందా, ఇలా ఎన్ని డిగ్రీస్ చూస్తున్నాడు అనేది విజువల్ ఫీల్డ్. ఈ టాపిక్ వచ్చేటప్పుడు మీకు నేను దీనికోసం క్లియర్గా చెప్తాను. ఓకే, సో అంధత్వానికి ప్రధాన కారణాలు మనం చూసుకుంటే ఏముంటాయి? అంధత్వానికి ప్రధాన కారణాలు ఏంటంటే 40% కార్నియా దెబ్బతినడం వల్ల 40% కార్నియా దెబ్బతినడం వల్ల 40% మంది అందులవుతున్నారండి.
ఏంటి 40% కార్నియా వల్ల అందలవడం జరుగుతుంది. అంటే 3 మిలియన్ ఇక్కడ చూడండి శుక్లాలు క్యాటరాక్ట్స్ వలన చూపు మందగించి సుమారు 3 మిలియన్లు 30 లక్షల మంది అందలవడం జరుగుతుంది. ఓకే, ఇది అనేది మీకు డెఫినేషన్స్లో రాదు, బట్ మీకు చెప్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్ అంతే. మరి ప్రపంచంలో మరి అలాగే ఇండియా ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చూస్తే ప్రపంచంలో ఉన్న 3 అందులలో ఒకరు భారతదేశం వారే. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అంటే మీకు ఇది నిష్పత్తులు ఎలా చెప్పాలంటే 3:1 అనమాట. ఏంటంటే 3:1 ముగ్గురులో ఒకరు ఉన్నారని అర్థం. ఏంటి ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు అందులో మీకు 4:1 అని కూడా అనొచ్చు. లేదంటే ప్రతి ఉన్న ముగ్గురులో ఒకడు అంటే 1/3. ఓకే, సో మీరు అలాగనే చెప్పుకోండి 4:1 కాకుండా. సో ప్రతి ముగ్గురులో ఒకడు ఉండడం అనేది అది ఎవరు? మన భారతదేశం నుంచి ఉన్నారు. 35% మంది ప్రపంచం అందులో మన దేశం వాటా ఎంత ఉందంటే 35% మన దేశం వాటా ఉందని జరిగిందనమాట. మరి జనాభా మరియు అక్షరాస్యత చూసుకుంటే 2011 పాపులేషన్ ప్రకారంగా మన దేశంలో మొత్తం 15 మిలియన్లు 1.5 కోట్ల అంటే 1.5 కోట్ల మంది అందులో ఉన్నారండి. మొత్తం 15 మిలియన్స్ అందులో ఉన్నారు. ఏంటంటే 15 మిలియన్స్. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మీకు మొత్తంగా ఉన్న డిజేబిలిటీ పీపుల్ కాదు, ఓన్లీ ఇక్కడ అందులు మాత్రమే, విజువల్ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే వీరిలో ఇంకొకటి కూడా ఉంది. వీరిలో 5% మాత్రమే అక్షరాస్యులు చదువుకున్న వారు ఉన్నారు. మొత్తం VA పర్సన్స్ ఎంత? 15 మిలియన్స్ ఉంటాయి. 15 మిలియన్స్ అంటే 15 lakhs. ఓకే కాదు, 15 మిలియన్స్ అంటే 1 మిలియన్ అంటే 10 lakhs. 1 మిలియన్ అంటే 10 lakhs. మరి 15 into 10 అంటే 150 lakhs అంటే 1.5 crores. ఓకే, 1.5 కోట్లు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి 1.5 కోట్లు అని ఇక్కడ ఇచ్చాం. సో 1.5 కోట్ల మంది అందులో ఉన్నారు. అయితే ఈ 1.5 కోట్లలో 5% అంటే ఎంతమంది? 1 అంటే 150 లక్షల మందిలో 5% మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు, అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని అర్థం. ఓకే, మరి ప్రభుత్వం మరియు వైద్యపరమైన చర్యలు ఇంటర్వెన్షన్స్ అండ్ సొల్యూషన్స్ 1981లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థను స్థాపించింది. ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు స్థాపించింది? మీకు బిట్టి ఎలా కొడుతుందంటే ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థను ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు స్థాపించింది? ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థను ఎప్పుడు స్థాపించిందంటే 1981లో ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క వికలాంగుల సహకార సంస్థను స్థాపించడం జరిగింది. ఓకే, ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు బెస్ట్ పాయింట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెటీనా మార్పిడి వలన భారతదేశంలో 10% మందికి తిరిగి చూపు తెప్పించవచ్చు. ఎంత? 10%. ఇది గుర్తుపెట్టుకోండి. రెటీనా మార్పిడి వల్ల 10% మనకి చూపు తెప్పించవచ్చు అన్నమాట.